హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను బ్రెడ్ శాండ్విచ్ని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. జనరల్గా మనం పిల్లలకి క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ ఇలాంటి వెజిటబుల్స్ అంతా కూడా తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా టేస్టీగా ఇంకా ఒక ఇంట్రెస్ట్గా తినేస్తారు. మనకు ఒక తృప్తి ఉంటుంది, పిల్లలు మనము చేసింది తిన్నారు అనే తృప్తి ఉంటుంది. ఇంకా హెల్తీ ఫుడ్ ఇది. ఈ విధంగా 2 క్యారెట్స్ తీసి సన్నగా తరిగి ఉంచుకుంటాము. ఇంకా క్యాబేజీ సన్నగా తరిగి 1 కప్పు ఉంచుకుంటున్నాము. ఇప్పుడు క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను నేను, ఇది సన్నగా తరిగి ఉంచుకుంటాము. ఇప్పుడు మనము ఈ క్యారెట్ను ఫ్రై చేయడానికి రెడీ చేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత ఆవాలు వేగిన తర్వాత చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, క్యాప్సికమ్ ఇంకా 1 by 1 వేసుకుంటున్నాము. క్యాబేజీ, క్యారెట్, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగి ఉంచుకున్న కరివేపాకు ఈ విధంగా ఫ్రై చేసి ఉంచుకుంటాము మీడియం ఫ్లేమ్లోనే. కొద్దిగా పసుపు, కారం 1 అర స్పూన్ వేసుకుంటేనే సరిపోతుంది. బ్రెడ్ స్వీట్గా ఉండడం వల్ల లైట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా ధనియాల పొడి 1 స్పూను, సరిపడే సాల్ట్ వేసి కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసి ఉంచుకుంటున్నాము. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిన తర్వాత దించేసుకుంటాము. ఇప్పుడు దోశ పెనం పెట్టి మనము బ్రెడ్ని రోస్ట్ చేసుకుంటున్నాము. ఇది నెయ్యిలో వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. మనకు ఎంత కావాలో అన్ని బ్రెడ్ స్లైస్ ఈ విధంగా 2 వైపులా కూడా మనము ఫ్రై చేసి ఉంచుకుంటాము. చూడండి, ట్రై చేయండి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఈ విధంగా అన్నీ చేసి ఉంచుకున్న తర్వాత మన రెడీగా ఉంచుకున్న క్యారెట్ని ఇందులో బ్రెడ్లో సెంటర్లో పెట్టేసుకుంటున్నాము. ఇది ఇంకా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చును, ఇంకా ఎక్కువ అనిపిస్తే తక్కువ కూడా పెట్టుకోవచ్చును. మనకు టేస్ట్కి సరిపడే విధంగా ఇది చేసుకోవచ్చునండి. ఈ విధంగా మనం సమోసా టైప్లో కట్ చేసి సర్వ్ చేసుకుంటాము. చూసారా, టేస్టీగా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.